ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మ్యాక్సిమం ప్రస్తుతం కీలక స్థానాల్ని ఆక్రమించడానికి తమ వంతు పావులు కదుపుతున్నారు. దీనిపై అనేక మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీరు న్యూస్ మీడియాలో చూసే ఉంటారు, వార్తాపత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ అధికారి ఇక్కడ వైసీపీకి కొమ్ము కాచాడు, మరలా కీలక స్థానాల్లోకి వచ్చేశాడు అని. అదేవిధంగా కొంతమంది అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టి గౌరవ హైకోర్టు వారి ఆదేశాలతో అటువంటి అధికారులంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే కొంతమంది అధికారులు అనేక కీలక స్థానాల్లోకి వస్తూ ఉన్నారు. వారితో ఉన్న పాత పరిచయాలతో వైసీపీకి కొమ్ము కాచిన అధికారులు ప్రస్తుతం అందలం ఎక్కడానికి రెడీ అయిపోయారని సర్వత్రా వినిపిస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత అంటే రోజు వచ్చే వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు కానీ చూస్తే అది నిజమే అని నమ్మక తప్పదు. మరి ఎంతవరకు నిజమనేది చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం వాస్తవంగా కనపడుతుంది. ఏమిటి అంటే వార్తాపత్రికలో వస్తున్న విషయాలను బట్టి చూస్తే కొంతమంది వైసీపీకి కొమ్ము కాచిన అధికారులు ప్రస్తుతం కీలక స్థానాల్ని కైవసం చేసుకోవటానికి విపరీతంగా తమ వంతు ప్రయత్నాలు ఆరంభించారు. కాబట్టి ఒక్కసారి కూటమి ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఒక్కసారి దృష్టి సారించాలని అటు కార్యకర్తలు ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి దీనిపై ఎటువంటి స్పందన ఉంటుందో.